24 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎక్కువ అరెస్టులు అవుతున్నాయిగా, ఎక్కువ వేధింపులు ఉన్నాయి. జగన్ టైంలోనూ ఉన్నాయి. కానీ జగన్ టైంలో ఎంత ఈ విక్టిమ్కి జైలును, అక్యూజ్డ్కి బెయిలు అన్న ఇంత ఇదిగా లేదు. కొంచెం ఏదైనా కొంచెం పోలీసులను కూడా పోలీసింగ్ చేయనివ్వాలి. పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పినట్టే పోలీసులు నడవటం అనేది స్టేట్కి మంచిది కాదు, అధికార పార్టీకి మంచిది కాదు. అంటే అంబటి రాంబాబు విషయం మీరు గమనించే ఉంటారు. ఆయన ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు దగ్గరలో ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి మరి గతంలో ఎప్పుడో గుజరాత్ అల్లర్లప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఇంటిపై ఏ విధంగా దాడి చేసి అతన్ని ఫ్యామిలీని కాల్ చేశారు. అదే సీన్ అనుకోవచ్చా? నేను అదే అనుకున్నాను. చూస్తుంటే ఏం చేస్తారు, ఎందుకంటే గంటలు జరుగుతుంది. అది దాదాపు 7 hours 8 hours జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇంతే. అక్కడ కూడా అతని ఫ్యామిలీని చంపేశారు. వాళ్ళ ఫోన్లు అదే కదా. ఇప్పుడు అతను లోపల ఉన్నాడు, ఎవరు ఐపీఎస్ ఆఫీసరు భట్ అండి. ఆ భట్ అన్న అతను నేను వెళ్తానంటే వెళ్ళలేదు. మీటింగ్లోంచి మెసేజ్లు వస్తున్నాయంటే అది నీ ఏరియా కాదు, నువ్వు వెళ్ళక్కర్లేదని చంపేస్తారండి. అతను ఎక్స్ఎంపీ. అవును, జవేద్. అతని ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది, అలా జనం పెరిగిపోయారు. సేమ్ సీన్. అయితే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర జరిగిన ఇష్యూలో అంత ఇష్యూ లేదు అసలు. అవును, ఏదో మాట అన్నాడు, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చినట్టు మాట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇలాగ దిగజారిపోయి తిట్టుకోవడం ప్రారంభమయ్యాక సారీ చెప్పింది ఇతను ఒక్కడే, ఎవరో చెప్పలేదు. నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా, అతను బాగా మాట్లాడతాడు. ఎప్పుడు మనిషిని బాగా ఏ లెవెల్కైనా వెళ్ళి అటాక్ చేస్తాడు, కానీ వర్డింగ్లో తేడా రావటం నేను ఎప్పుడు వినలే. ఆవేళ కూడా అతను ప్రెస్తో మాట్లాడింది కాదు, అది అతను కారులో అతను కూర్చొని రాళ్ళు ఇచ్చి కొడుతుంటే అవును ఎగ్జాక్ట్లీ ఇంకెవరిని తిట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు పేరెత్తాడు. అవునవును. ఎనీవే అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అది ప్రెసిడెంట్ అవ్వకుండా కాపాడుకోవాలి, అలాంటివి జరగకుండా ఇంకా కాపాడుకోవాలి. సో ఇటీవల అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూకి దారితీసినటువంటి పరిణామం ఏంటి అంటే తిరుమల లడ్డు. సో తిరుమల లడ్డు విషయంలో జరిగిన దాన్ని మీరు ఎలా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎలా భావిస్తున్నారా? అది నిజంగా ఎవరైనా కావాలని చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా అది ఒక యథాలాపంగా జరిగిన ఒక పొరపాట? నేను అనుకునేది మాత్రం తిరుమల లడ్డు గురించి ఇంకెవరూ మాట్లాడకపోవటం మంచిది. దాని మీద ఎంక్వైరీ ఏమేశారో ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పనిష్ అయ్యేలాగా చేయండి. మాటల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన మీద మనకి గౌరవం తగ్గకూడదు. దేవుడు అంటే మనమే, భగవంతుడు అనేది మనం ఎదురుకుండా పక్కన పెట్టి ఒక రూపాన్ని నిర్మించుకుని ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మి అన్ని వేల మంది రోజు వెళ్ళి 48 గంటలు 72 గంటల దర్శనాలకి వెయిట్ చేస్తూ ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే ఆ రూపంలో ఒక మహత్వం ఉందని. దాంట్లో ఇలాంటి ఇష్యూల్లో ఖచ్చితంగా పనిష్ చేయాలి, కానీ దీన్ని పొలిటికలైజ్ చేయకూడదు. ఇప్పుడు పొలిటిసైజ్ చేయడం జరిగిందంతా అదే జరుగుతుంది. నేను అందుకని రిక్వెస్ట్ చేశాను, వదిలేండి ఆ విషయం మీద చర్చ పక్కన పెట్టి, ఇంకా గవర్నమెంట్కి 2 years టైం ఉంది. 2 yearsలో యాక్చువల్గా ఎవరైతే చేశారో వాళ్ళని కల్ప్రిట్స్ పట్టుకుని పనిష్ చేయాలి. అంతే తప్ప దీని మీద ఏమి ఆ జంతువుల కొవ్వు కలిపారు. ఎందుకంటే మనకు మెయిన్ గుడ్డు మాంసం, పంది మాంసం అన్నది ఒక రకమైనటువంటి మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఎవర్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అటువంటి కలిపారని చెప్పడం, వీటి వల్ల ఏం పర్పస్ ఏం సర్వ్ అవ్వదు. పైపెచ్చు అరే దేవుడి దాంట్లో ఇలా కలిపినా ఏమీ అవ్వలేదా అని. ఎందుకో నేను దాని గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం అని ఇంత ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఏంటి అన్నది నిజాలు చెప్పడం తప్పులేదు, దాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. దానివల్ల మనకేం వస్తుంది ప్రయోజనం అనే పద్ధతి వదిలేసి నాకు ఎందుకో అలా అనిపించింది. ఇదేదో దొరికింది, జగన్ క్రిస్టియన్, అందుకని ఇదేదో వాడదాం అన్నట్టుగా చేస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. అదే సార్, అది జరిగినప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ని ఆధారం చేసుకుని జగన్ని ఒక హిందూ వ్యతిరేకగా పోర్ట్రేట్ చేయాలనే ప్రయత్నం అయితే గట్టిగా కనిపించింది ప్రతి అంశంలోనూ. అవునవును. ఇప్పుడు పాలిటిక్స్లో రూల్ ఏమి ఉండదండి, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఏ అంశాన్నైనా వాడుకుంటున్నారు. సో వాడుకుంటారు, వాళ్ళు తప్పలేదు. కానీ ఇటువంటి కొన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని నమ్మేవాళ్ళం చాలామంది ఉన్నాం. మాకున్నటువంటి ఆ నమ్మకాన్ని 0.0001% కూడా తగ్గకుండా కాపాడవలసిన బాధ్యత సమాజం మీద ఉంది. ఒక పెద్ద ఫిగర్స్ దాని మీద మాట్లాడుతూ ఇదంతా ఏదో కొవ్వు కలిపేసి గొడ్డు మాంసం కలిపేసేటండి, ఇందులోనూ పంది కొవ్వు కలిపేసేటండి, ఇలాంటివి చెప్పడం అనేది పొలిటికల్ ఎండ్స్ మీట్ అవ్వడం కోసం కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఏం లేదనుకుంటాను దాని మీద చర్చ. ఇది జరుగుతోంది ఎంక్వైరీ, జరగనివ్వండి. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది, సిట్ వేశారు, దాంట్లో అన్నీ తేలుతాయి. ఇప్పుడు ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీలో కల్ప్రిట్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. నాకెందుకో ఖచ్చితంగా ఏంటన్నది పూర్తిగా బయటకు వస్తుంది. ఈ ఇష్యూ బేస్ చేసుకునే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఏ విధంగా అయితే తిరుమల ఇష్యూకి సంబంధించి ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అప్పటి నుంచే ప్రారంభమైందో, ఆ అంశాన్ని మరోసారి మొన్న ఈ తిరుమల లడ్డు విషయంలో మరోసారి తీసుకొచ్చారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దాదాపు 10 మంది ప్రెస్ మీట్లో కూడా దీని గురించి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తిరుమల 7 కొండలని 2 కొండలుగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని. అసలు వాస్తవం ఏంటి సార్? వైఎస్ రాజశేఖర రెడ్డితో మీరు ప్రయాణించారు. అసలు తిరుమల విషయంలో ఎవరు కంకణబద్దులుగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నం చేశారంటే మీరేం చెప్తారు? అందరూ చేస్తారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెళ్తారు? ఎవరికి ఇది ఉంటుంది. రాజశేఖర రెడ్డి అయితే నాకు తెలిసి ఆయన క్రిస్టియన్ అని ఆయన సర్టిఫికెట్లో ఉన్న దాన్ని బట్టి క్రిస్టియన్ అనుకోవాలి. కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఆయన ఎంపీగా ఉండగా రాజీవ్ గాంధీ గారు చనిపోయాడు. అప్పటికి ఈయన ఎంపీగా ఉన్నాడు. మేము అన్నవరం వెళ్ళాం. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూర్చుని ఈయన పక్కన జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళంతా భాషం పెట్టేసి కూర్చుని 1.5 hours 2 hours సత్యనారాయణ చేశారు. నేను కూర్చోలేకపోతే నన్ను అన్నాడు, కూర్చోవా అన్నాడు. నేను కూర్చోలేనండి బాబు, మాకు పర్వాలేదు, మేము కూర్చున్నా పర్లేదండి అని. ఏదంటే ఏమి ఆమలయ్యా ఏంటో చేయలేదండి, నాకు వ్యాకాళ్ళు నొప్పులు అండి. ఆయన మీరు కూర్చున్నారు ఏంటంటే ఆయన కూర్చోవాలి, సత్యనారాయణ చేస్తుంటే ఇలా కూర్చోపోతే అలాగా. ఇంతకుముందు ఎప్పుడైనా చేశారన్నాడు. చాలాసార్లు సత్యనారాయణలో కూర్చున్నాను. అదే మన కల్చర్లో చాలా. ఆయన పెళ్లి శుభలేఖ ఈ మధ్య చూశాను, వాట్సాప్లో పెడుతున్నారు. ఆయన పెళ్లి శుభలేఖ, ఆయనకి విజయలక్ష్మికి వివాహం, మొత్తం అన్నీ ఆ టైము, పలానా నక్షత్రయుక్త లగ్నమందు మనకి బాగా ఛాందసమైనటువంటి బ్రాహ్మలు వేసుకునే ఆ శుభలేఖలాగే ఉంది. జగన్ పెళ్లికి నేను వెళ్ళాను, షర్మిల పెళ్లికి నేను వెళ్ళాను. చర్చిలో చేస్తారు, మామూలు పద్ధతిలో మామూలుగా చేస్తారు. సో అందరినీ గౌరవిస్తారు. అసలు లేదు, అది ఆ గొడవ లేదు. ఆయన ఇదిగో పాదయాత్ర ముగించుకుని మొత్తం తిరుపతిని నడిచెక్కాడు. కొడుకు కూడా అదే పని చేశాడు. అవును, ఈయన కూడా. ఇంక మనం అది ఇష్యూ లేదు. అంటే ఒకటి మీకు 2004 నాటికి మతం అనేది ఇంత ఇంపార్టెన్స్ లేదు. 2014 తర్వాత మారింది. మరి ఈవేళ ఆ ఎన్కల్కేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా హిందూ అనేది ఒక మతమే కాదు. మనం ఇది ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్, ఎవరిష్టం వాళ్ళది. అలాగే ఇక్కడున్న దేవుళ్ళు పక్కన ఒరిస్సాలో ఉండరు, ఆ పక్కనకి వెళ్తే మధ్యప్రదేశ్లో ఉండరు, వాళ్ళ దేవుళ్ళు వేరు. అవును, ఇది ఒక పెద్ద దీంట్లో ఏంటంటే నమ్మకం అనేది మెయిన్ ప్రధానం. మీరు క్రిస్టియన్ అయిపోయి నేను హిందువుని కాదని మీరు చెప్పుకోవాలేమో కానీ నేను చెప్పడానికి ఉండదు. మీరు ముస్లిం అయిపోయారు 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం, మీరు హిందువులే కదా, దాని నుంచి కన్వర్ట్ అయ్యారు. అయితే ఆ రోజున ఉన్నటువంటి సిస్టమ్ని వ్యతిరేకించి మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు ఏ కులం నుంచి అంటే మీ పూర్వీకులు ఏ కులం అంటే మాకు తెలియదు. అవును, కొన్ని చోట్ల దాచుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, అహ్మద్ పటేల్, ఆ పటేల్ పేరు అలాగే ఉంచుకున్నాడు. అలాగే అహ్మద్ పటేల్, షేక్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా, వీళ్ళంతా బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయ్యారు. అది వాళ్ళ రికార్డు ఉంది ఇంకాను. అలాగే మనకి సారే జహాన్ సే అచ్చా రాశాడు కదా, అల్లమా ఇక్బాల్, ఆయన బ్రాహ్మిన్ ఫ్యామిలీ 300 సంవత్సరాల క్రితం. అలా అన్ని మతాల వాళ్ళు. మొన్న మాలి అని ఎవరినో ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని చంపేశారు, కాశ్మీర్ టెర్రరిస్ట్. అవునండి, అవును. అతను ఇక్కడ మన కమ్మారెడ్డి లాగా మాలి అని ఒక క్యాస్ట్, ఆ క్యాస్ట్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. మక్బుల్ భట్ అంటే బ్రాహ్మణ్. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మళ్ళీ ఇది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళందరూ ఒకప్పుడు అందరం ఉంటే తర్వాత నెమ్మదిగా ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఏవో గొడవలు వచ్చో పని అవమానాలు జరిగో వేరే మతంలోకి వెళ్ళిపోయాం, తీసుకున్నాం. మేము అక్కడి నుంచి మాకు అందరం ఒకళ్ళొకళ్ళు కావాలించుకుంటాం, అన్టచబిలిటీ వద్దని. మొత్తానికి దాన్ని ఇప్పుడు తిరగదోడి వీడు మనవాడు కాదు అనే ప్రయత్నాలు బాగా గట్టిగా ఒక 5-6 ఏళ్ళ నుంచి అయితే బాగా పెరుగుతున్నాయి. వీటిని ఆపవలసిన అవసరం ఉంది. దాన్ని పెంచడం కరెక్ట్గా దేశానికి మంచిది కాదు. అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల విషయంలో ఏ పనులు చేశారో మీకు తెలుసు. అవి వాటి గురించి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవో ఇచ్చింది ఏదో ఫస్ట్ ఇచ్చిన జీవో ఎంత ఏరియాలో ఏ మున్సిపాలిటీ డెవలప్మెంట్ జరగాలనో దానిలో ఒక దీని కింద డిక్లేర్ చేయాలనో ఏదో ఇస్తే అందులో 7 కొండలు పెట్టలేదని
ఇది పట్టుకెళ్ళి చర్చిలకి ఇచ్చేసాడు, వాటికి ఇచ్చేసాడని గొడవ స్టార్ట్ చేశాడు. యా ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడ గొడవ బాబు అని క్లియర్గా ఇచ్చాడు. 7 కొండలు కూడా అప్పటికి అసలు 7 కొండలు తిరుపతి అని ఏమీ లేదు. ఊరికే 7 కొండలు కూడా అనుకోవటమే తప్ప అది ఈయనే ఇచ్చాడు. ఈయనే ఫస్ట్ అసలు బార్డర్స్ ఫిక్స్ చేసి తిరుమల పరిధి 7 కొండలు 2 అది అధికారికంగా ప్రకటించింది రాజశేఖర రెడ్డి. 746 జీవో. ఆ నెంబర్లు నాకు గుర్తులేవు, కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు అంత క్లోజ్ లేదు. ఓకే. బట్ రాజశేఖర రెడ్డి ఇతను హిందూ మతం పట్ల తక్కువ భావం, ఇంకో మతం పట్ల ఎక్కువ భావం ఉన్నవాడని ఎవరినంటే మాత్రం నాకు ఆయనకి ఉన్న పరిచయంలో అది చాలా తప్పు, అది పూర్తి అబద్ధం. చాలా ఎందుకు బ్రాహ్మిన్స్ని ఎంత పురోహితులది వాళ్ళది మీటింగ్ పెట్టినప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో. ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. ఆయన వచ్చినట్టున్నాడు, మన చిలుకూరు ఆయన. అవును, చిలుకూరు సౌందరరాజన్ గారు. ఆయన నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. మొత్తం అసలు బ్రాహ్మిన్స్ ఎలా నెమ్మదిగా తగ్గించబడ్డారు, దాన్ని ఎందుకు ఆపుకోలేకపోయారు, పూజారంటే ఎంత గౌరవం ఇవ్వాలి, ఊళ్ళో బ్రాహ్మణులు అంటే మేము ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళం, ఆయన బాల్యాలు అని చెప్పాడు. ఆయన చెప్తూ ఆ కల్చర్ దాన్ని అలా నిలబెట్టుకుంటూ రావాలి. ఈ మేబీ క్రిస్టియన్, ఎస్, పూర్వీకుల నుంచి ఉన్నాడు క్రిస్టియన్గా. దట్ డజంట్ మీన్ హిందువుల్ని ద్వేషించడమే క్రిస్టియన్ల వ్యవహారం అని ఎక్కడా లేదు. ఇదేదో కొత్తగా మొదలెట్టారు. ఇది నాకు అర్థం అవ్వలేదు. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగానే భావిస్తున్నాను నేను. ఆ ప్రయత్నం పెద్ద సక్సెస్ అవ్వదు. అదే ఇక్కడ తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే జీవోని తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరో మిస్చ్యూస్ ఎలిమెంట్స్ చేసేది, కానీ తిరుపతిలో అన్యమత ప్రచారం ఏంటి? ఎవరు వెళ్తాడు అక్కడికి? అన్ని గంటలు వెయిట్ చేసి ఆ నమ్మకం ఉన్నవాడు వెళ్తాడు, అంతే కదా. నమ్మకం లేనివాడు ఎవడు వెళ్తాడు? ఎవరు వెళ్ళరు. అక్కడ ప్రచారం అంటే ఎవడో మిస్చ్యూస్గా చేయడం కోసం చేయొచ్చు. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ని అనుకోవడానికి లేదు. అల్లరి చేసేవాడు ఏదైనా చేస్తాడు. అవును. ఊరికే ఫోన్లు చేసి బాంబు ఉంది కోర్టులోని, నిన్న మొన్న చూసాం, కోర్టులో బాంబు ఉందని కోర్టు ముయించేసి, దీంట్లో మన విమానంలో బాంబు ఉందని ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి, వీళ్ళంతా ఏంటంటే మిస్చ్యూస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. నిజంగా తెలిసి థ్రెట్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కంట్రోల్ చేద్దామని చేసే ఉద్దేశంతో చేసేవి 1% కూడా ఉండవు. అన్నీ కూడా ఆకతాయిలు. ఈ ఆకతాయిత్వం అనేది మనకి వస్తుంది అంతే. ఉంటారు ఎవడో 0.0001% ఉంటారు. వెంటనే దాన్ని మనం మతం రంగిచ్చి అగ్రవేట్ చేసి పెంచాలని ప్రయత్నం చేయడం వీళ్ళు ఎక్కువ ప్రమాదం సొసైటీ. అవును, యాక్చువల్గా చేసేవాడి కన్నా. ఎగ్జాక్ట్లీ. ఎవడు తిరుపతిలో వచ్చి ప్రచారం ఏం చేస్తారండి? ఎవరు చేయరు. ఏదో ఒక కారు ఉంది, కారులో తిరుపతి బయలుదేరి వెళ్ళాం, రాజమండ్రిలో కారు బుక్ చేసుకున్నాం, అది రెహమాన్ కారు, వెనకాలేమో 786 ఉంది, అది పైన ఫోటో తీసి ఇదిగోనండి ఇక్కడ అన్యమత ప్రచారం జరిగిపోతుందంటే సిల్లీ. ఏముండదు, అలాంటి ప్రచారాలు చేస్తే మారిపోయేవాడు ఎవడు ఉండడు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో అప్పటి ప్రతిపక్షాలు, ఇప్పటి అధికార పక్షం అదేవిధంగా వైఎస్ జగన్ టార్గెట్ చేస్తుంది. తండ్రి కొడుకుల్ని హిందూ వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఏం పెద్ద అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? రాజకీయాలు ఇప్పుడు లవ్లోను వార్లోను ఏం చేసినా తప్పు లేదని మనకు ఉంది కదా. ప్రేమలోను యుద్ధంలోను నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ వార్ అండ్ లవ్, లవ్ అండ్ వార్. అలాగే దీనికి రూల్స్ ఏం లేవు, ఏదైనా చేయొచ్చు. ఎలక్షన్ నెగ్గడం ఒకటే అల్టిమేట్ గోల్. దానికోసం ఏదేదో చేస్తూ ఉంటారు. దాని పెద్ద ఇదే ఉండదు, కానీ దానివల్ల ఈ ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది తప్ప ఓటింగ్ మీద దాని ప్రభావం ఏమి ఉండదు.